మన కార్మికులను మొత్తం ఏకడ కోసం మన కార్మికులంతా కలిసి మా కార్మికులకి ఈ చట్టాలు అనేటువంటి లేకపోతే మనకు అడిగే మన సిఐటి జిల్లా కార్యదర్శి మన గండవంకయ్య గారు కేంద్ర ప్రభుత్వం అంటే వైఖరి రద్దు చేయాలి 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలి 4 లేబర్ కోడ్లను వెంటనే నరేంద్ర మోడీకి బీజేపీ ప్రభుత్వానికి ఈ రోజు కళ్ళు తెరిపించే విధంగా కార్మిక వర్గం మొత్తం కూడా ఈ రోజు కదం దొక్కింది. ఈ రోజు ఎన్నడూ లేని విధంగా ఈ రోజు జరిగినటువంటి ఈ సమ్మె ఒక చారిత్రాత్మకమైనటువంటి సమ్మె. ఈ సమ్మెలో యావత్ కార్మిక వర్గం అంతా కూడా పెద్ద ఎత్తున పాల్గొని కార్మిక హక్కుల్ని వాళ్ళ సమస్యల్ని పరిష్కారం చేయాలని చెప్పి ఈ రోజు స్వచ్ఛందంగా కార్మికులందరూ కూడా విధులు ముగించుకొని వాళ్ళందరూ కూడా ఈ రోజు ఈ సమ్మెలో పాల్గొనడం జరిగింది. ఈ సమ్మెలో ప్రధానమైనటువంటి ఏదైతే ఈ రోజు నరేంద్ర మోడీ 29 కార్మిక చట్టాలుంటే వాటిని 4 లేబర్ కోడ్లుగా తీసుకొచ్చి కార్మికుల అందరినీ కూడా ఈ రోజు కార్మిక చట్టాలను నిర్వీర్యం చేసే దానికోసంగా కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాలు తీసుకురావడం జరిగింది. కార్పొరేట్లకు అనుకూలంగా మార్చేటువంటి ఈ చట్టాలకి వ్యతిరేకించాలని చెప్పేసి దేశంలో ఉండేటువంటి యావత్ కార్మిక వర్గం అంతా కూడా ఈ రోజు వీధుల్లోకి రావడం జరిగింది. అంగన్వాడీ వర్కర్స్ ని అండ్ హెల్పర్స్ ని గత ప్రభుత్వంలో 42 రోజులు ధర్నా చేయడం జరిగినది. ఆ ధర్నాలో ఆ సమ్మెలో చాలా దీక్షగా మేము చేశాము. ఆ సమ్మెలో అయితే మాకు ఎస్మా చట్టాన్ని తీసుకొచ్చి నోటీసులు అంటించి తాళాలు పగలగొట్టి రకరకాలుగా మమ్మల్ని ఇబ్బంది పెట్టి ఉద్యోగాల్లో నుంచి కూడా తీసేస్తామన్నారు. అయినప్పటికీ మేమేమీ వెనకాడకుండా సమ్మెను కొనసాగించాము. అప్పుడు మా శిబిరాల వద్దకు ఇప్పుడు కూటమిలో ఉండేటువంటి ప్రతి ఒక్క నాయకులు వచ్చి మీరు చేసేటువంటి కోరికలు న్యాయమైనటివి, మీకు ఖచ్చితంగా న్యాయం చేస్తాము, మా ప్రభుత్వం వస్తే మీకు న్యాయం చేస్తామని చెప్పారు. కానీ వచ్చి ఇప్పుడు 1.5 సంవత్సరం అయినా మమ్మల్ని ఎవరు పట్టించుకోవడం లేదు. అదేవిధంగా ఫోన్లు పనిచేయడం లేదని చెప్పంటే ఫోన్లు ఇచ్చారు. ఆ ఫోన్లు ఇప్పుడు ఇచ్చిన ఫోన్లు అయితే అస్సలు పనిచేయడం లేదు. అదేవిధంగా మినీలు అయితే మెయిన్ చేశారు, కానీ మెయిన్ వర్కర్లకి ఎలాంటి జీతం పెంచలేదు. అదేవిధంగా మెనూ ఛార్జీలు అనేటివి చాలా తక్కువ ఇస్తున్నారు. 50 పైసలు, 90 పైసలు, 20 పైసలు. అవైతే మాకు అసలు మెనూ ఛార్జీలు చాలడం లేదు పోప్ దినుసులకి. అదేవిధంగా యాప్ల పనిభారం ఎలా ఉందంటే ఉదయం లేసినప్పుడు స్కూల్లోకి వెళ్ళినప్పటి నుంచి ఫోనే. 2 యాప్లు అటెండెన్స్లు పెట్టాలి, తర్వాత గ్రోత్లు పెట్టాలి, రిసిప్ట్స్ పెట్టాలి. దానికి చాలదనేసి ఇప్పుడు ఏఎన్ఎంలు చేసేటువంటి PMMEY అనే ఒక కొత్త దాన్ని మా అంగన్వాడీలకే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది. వాటిని కూడా మేము అమలు చేసి తల్లులకి, గర్భవతులకి, బాలింతలకి డబ్బులు పడే విధానం కూడా మాకే పెట్టారు. అది చాలదనేసి ప్రథమ్ వీడియోస్ అనేసి ఒకటి పంపిస్తున్నారు. వాటిల్లో 5 వీడియోస్ ఉంటే 5 కూడా లింక్ చేసి మేము టచ్ చేసి చూపించాలి. మాకు టైం చాలడం లేదు, ప్లస్ అసలు మాకు జీతం అనేది అసలు సరిపోవడం లేదు. 11,500 ఇచ్చినప్పుడు ఆ 11,500లో మేము మెనూ ఛార్జీలు పెట్టుకుంటే మాకు ఎప్పుడో 2 నెలలకి 3 నెలలకి వేస్తున్నారు. టీఏ బిల్స్ అయితే అసలు లేవు. టీఏ బిల్స్ 2019 నుంచి ఆగిపోయి ఉన్నాయి. మేము మీటింగ్లు కూడా మా సొంత డబ్బులు పెట్టుకొని, మా సొంత అన్నం పెట్టుకొని మేము వెళ్తున్నాము. ఈ ప్రభుత్వం అయినా గమనించి మాకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాము.